భాగవత పురాణ పఠనం శ్రవణం రెండు చేస్తే ఎంతో ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయని చెప్తారు. సప్తాహం పేరిట పారాయణ కూడా చేస్తూ ఉంటారు కదా, ఈ పారాయణ విధి విధానాలు ఏమిటి, ఎలా చేయాలి? భాగవతం పరమాద్భుతమైనటువంటి గ్రంథం. అది గ్రంథం అనడం చాలా చిన్న పదం అవుతుంది. సమస్త వేదాన్ని 4గా విభజించి 18 పురాణాలను అందించి బ్రహ్మసూత్రాలను సైతం అందించిన వ్యాస భగవానుడు మనశ్శాంతి లభించని సందర్భంలో ఆ బ్రహ్మదేవుడి అనుజ్ఞ మేరకు నారదుడి బోధ ద్వారా భాగవతాన్ని 4 శ్లోకాలలో అందించినట్లుగా పద్మపురాణం వివరిస్తుంది. ఈ భాగవతం తదుపరి 12 స్కంధములుగా వృద్ధి పొంది ఉన్నది. భాగవతాన్ని స్మరించినట్లయితే భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే 5 మనకు సులభంగా లభిస్తాయి. భాగవతాన్ని ఎలా పారాయణం చేయాలి, ఎప్పుడు పారాయణం చేయాలి, ఎవరు పారాయణం చేయాలి, ఎలా పారాయణం అనే పద్ధతులన్నీ కూడా పద్మ పురాణంలో వివరణాత్మకంగా మనం గ్రహించవచ్చు. సంస్కృతంలోని భాగవతాన్నే పారాయణ చేయాలి. భాగవత పారాయణ చేసేటటువంటి వారికి సంబంధించిన వృత్తాంతం దుందులి వృత్తాంతం. దుందులి అనేటటువంటి వ్యక్తి కథ ద్వారా కూడా పద్మపురాణం వివరిస్తుంది. గోకర్ణుడు, దుందులి అనే సోదరుల వృత్తాంతం ద్వారా భాగవత పఠన సంప్రదాయానికి సప్తాహక దీక్షగా ఈ ఆచారం ఏర్పడింది. భాగవతాన్ని పారాయణ చేసేటటువంటి వ్యక్తి ముందు దీక్ష తీసుకున్న మరుక్షణం క్షౌరకర్మ ఆచరించరాదు. అంటే మన భాషలో గడ్డం చేసుకోకూడదు అని అర్థం. అలాగే ఏకభుక్తం, ఒకే పూట భోజనం చెయ్యాలి. అధశ్చయనం, నేల మీద పడుకోవాలి. మౌన వ్రతం, అనవసరంగా మాట్లాడకూడదు. ఉదయం 6 నుంచి 11 వరకు పారాయణ చేయాలి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ స్మరణ చేసిన వృత్తాంతంలోని ముఖ్య ఘట్టములను వినేటటువంటి శ్రోతలకు వివరించాలి. శ్రోతలకు కూడా ఇరువురికి మాత్రమే వర్ణి ఇవ్వాలి. ఇలా భాగవత సంప్రదాయాన్ని అనుసరించి సంస్కృత భాగవతాన్ని పారాయణ చేసే పద్ధతిలో ఆదవు మొదటి రోజు కపిలాక్ష జన్మ, కపిలుడి జన్మ వృత్తాంతం వరకు ఇలా ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి అనేటటువంటి క్రమాన్ని కూడా భాగవత సప్తాహ సంప్రదాయం పద్మపురాణంలో వివరింపబడి ఉండగా మనం గ్రహించవచ్చు. భాగవతం మౌనంగా, దీక్షతో, గొప్ప గొప్ప ప్రదర్శనలు కాకుండా, ఆర్భాటాలు లేకుండా, హంగులు లేకుండా, ఒక పవిత్ర భావంతో ప్రశాంతంగా చేయవలసినటువంటి పారాయణ సప్తాహ విధి. ప్రశాంతంగా ఆచరించినట్లయితే, ప్రశాంతంగా పారాయణ చేసినట్లయితేనే పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది.